ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఈరోజు నేను ఒక స్పెషల్ మెనూతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఉలవచారు. ఇది చాలా కామన్, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో చాలా మంది ఉలవచారు చేస్తారు. అంటే థిక్గా థిన్గా చేస్తారు. బట్ ఇంకా కొద్ది మందికి తెలియదు అనమాట. వాళ్ళ కోసం నేను ఉలవచారు ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ మై వీడియో టిల్ ద లాస్ట్. ఓకే, సో యాక్చువల్లీ ఆ ఉలవలు తెలుసు కదా, హార్స్ గ్రామ్ అనమాట. సో నేను ఉలవల్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేస్తాను. ఇవి నిన్న ఈవినింగ్ వాటర్లో సోక్ చేశాను. ఎక్కువ నానా అంటే మంచిగా బాయిల్ అవుతాయి. సో ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేశాను. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ వేసుకున్నాక ఇలా వాటర్ వస్తుంది కదా, చూసారా ఉలవలు ఇవి యాక్చువల్గా ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంటాయి. మొత్తం వాటర్ తీసేయాలి. ఈ ఉలవల్ని మనము గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసామంటే సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఆ గ్రైండర్ దాన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఆ రసంలో కలపాలి. సో మొత్తం ఇందులో వేసేసుకుంటాను. పార్ట్ చేసేయండి. సో గాయ్స్, యాక్చువల్లీ ఉలవచారులకు కావాల్సినవి ఏంటంటే గ్రీన్ మిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, సిలాంత్రో, పోపు వేసేటప్పుడు కొన్ని ఎండుమిర్చి వేయచ్చు, అలాగే ఇలాచి, దెన్ పుదీనా లాస్ట్లో, అండ్ టొమాటో కొంచెం మిక్స్ చేసేయాలి, బాగుంటుంది. సో ఉలవల్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా. అండ్ ఇది వచ్చి ఉలవచారు అనమాట. అంటే అందులో వచ్చిన వాటర్ ఉడికిస్తాం కదా, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చింతపండు పులుసు. ఇవి అన్నీ మిక్స్ చేయాలి. కొంచెం గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో 1 by 1 మనం ఇలా చేద్దాం. సో ఆల్రెడీ ఆయిల్ మొత్తం వేడైపోయింది. ఇందులో పోపు వేయాలి కాబట్టి సో దీనికి నేను పోపు వేసేసుకుంటాను. పోపులో కస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, ఇంకా వచ్చి జీరా, జీలకర్ర వేయాలి 1 స్పూన్. నెక్స్ట్ ఇందులో రెడ్ మిర్చి దగ్గర పర్లేదు కొంచెం ఇలా చేసేసి మొత్తం బాగా వేడి అయిపోవాలన్నమాట. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో గ్రీన్ మిర్చి వేయాలి, ఆనియన్స్, కర్రీ లీవ్స్. సో అవన్నీ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం కొంచెం మసాలా వేసుకోవాలి. ఇక్కడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బ్రౌనిష్గా వేడవ్వాలి పోపులో. ఏ కర్రీకైనా ఆనియన్ అనేది అండ్ గ్రీన్ మిర్చి యాడ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఈ ఆనియన్ కొంచెం బాయిల్డ్ అయ్యాయి కాబట్టి టొమాటో యాడ్ చేస్తున్నాను. మంచిగా బాయిల్డ్ అయిపోవాలి, సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు టొమాటో బాయిల్డ్ అయింది కాబట్టి ఇందులో కొంచెం గరం మసాలా సరిపడేంత వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ స్పైస్ లెవెల్ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అనుకుంటే కూడా మీడియం వేసుకోవాలన్నమాట. బట్ నా సజెషన్ ఎప్పుడు ఏంటంటే మీడియంగా తినండి, అది బెస్ట్. చిల్లీ పౌడర్, ఆల్రెడీ గ్రీన్ మిర్చి ఉన్నాయి కాబట్టి ఇది చూసుకొని వేసుకోవాలి. కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ కూడా వేయించాలి. అండ్ ఇంపార్టెంట్ సాల్ట్, ఎప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ వాడండి, అది హెల్త్కి మంచిది. ఐక్యూ బాగా పెరుగుతుంది అనమాట. వీటిని కొద్దిసేపు బాయిల్ చేసి ఇది ఇలా ఉడుకుతున్న టైంలో ఏదైతే మీరు ఇందాక
పేస్ట్ చేసి పెట్టుకున్నారో ఉలవల పేస్టు మెయిన్ ఇంగ్రీడియంట్, దీన్ని మిక్స్ చేసేయాలి. ఇది వేసామంటే కొంచెం థిక్గా బాగా వస్తుంది. ఇది వేయలేదనుకోండి జస్ట్ రెగ్యులర్ రసం లాగా ఉంటుంది అనమాట. ఉలవల నుంచి తీసిన వాటర్ ఉంది కదా, ఉడకబెట్టిన వాటర్ని ఈ మిక్సీ దాంట్లో కూడా కలిపేసుకొని మొత్తం ఈ వాటర్ అందులో వేసేయాలన్నమాట. ఇందులో మొత్తం యాడ్ చేసేయాలి. దీంతో పాటు చింతపండు వాటర్ కూడా కలిపేసుకోవాలి. కొంచెం పులుపు కూడా పడాలి కదా. ఇందులో చింతపండు ఉంటే దాన్ని తీసేయాలి పక్కకి. మీకు ఎంత క్వాంటిటీ రసం కావాలో అంత యాడ్ చేసుకుంటే పోవచ్చు. ఫైనల్గా ఇంకా కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మంచిగా ఉడికించేయాలి. తర్వాత మళ్ళీ బ్యాక్. సో గాయ్స్ చూడండి, రసం మొత్తము బాయిల్డ్ అయిపోయింది. సో ఫైనల్గా ఇందులో డ్రెస్సింగ్ కోసం జస్ట్ కొత్తిమీర, సిలాంత్రో యాడ్ చేసి అలాగే మింట్ యాడ్ చేస్తున్నాను అనమాట, అంటే పుదీనా. సో ఇవి రెండు వేస్తే జస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఐమ్ యాడింగ్ దట్. చూడండి ఎలా ఉందో, అనువు చూపించండి. సో ఉలవచారు మొత్తం రెడీ అయిపోయింది. సో ఇది రైస్లో యాడ్ చేసుకొని తిందాం, ఎలా ఉంటుంది చూద్దాం. ఒక 2 మినిట్స్ బాయిల్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా లీవ్స్ వేసాము అందుకని. చూసారా, ఉలవచారు రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి. ఇది ఇప్పుడు వైట్ రైస్లో తిని చూస్తాను. సో వైట్ రైస్లో ఉలవచారు ఎలా ఉంటుంది చూద్దాం. ఎక్కువ రసం వేసుకోవాలి. ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి అంత కరెక్ట్ టేస్ట్ తెలీదు, బట్ కూల్ అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది రేపు కూడా తినచ్చు, నైట్ నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఉలవల పేస్ట్ ఏదైతే ఇస్తామో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది వాటిని, అప్పుడు ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. అలా అని చెప్పి మరి ఎక్కువ రోజులు తినకూడదు. నెక్స్ట్ డే ఈజ్ ఓకే, వెదర్ బాగుంటుంది. ఇలా ఎక్కువ వేసేసుకొని చాలా వేడిగా హాట్గా ఉంది. హాట్ రైస్లో ఉలవచారు కాబట్టి సూపర్ ఎమ్మీగా ఉంది. ఇంకా కూల్ అయిన తర్వాత తినాలి, భలే ఉంటుంది. దీన్ని సైడ్కి ఏమైనా ఫ్రై కానీ, లైక్ వెజిటేరియన్స్ అయితే ఆలూ ఫ్రై, నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ బాగా డీప్ ఫ్రై చేసుకొని ఉలవచారుతో వైట్ రైస్లో తిన్నామంటే మాత్రం మంచి కాంబినేషన్. ట్రై చేయండి. సో ఉలవచారు గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అప్పుడప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది, హెల్తీ అనమాట. తక్కువ ఉలవలతో బాగా చేసుకోవచ్చు ఉలవచారుని. So guys, hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.